ఫ్రెండ్స్, ఎక్సెల్లో ఈరోజు మనం సమిఫ్ అండ్ కౌంటిఫ్, సమిఫ్స్ అండ్ కౌంటిఫ్స్ ఈ 4 ఫంక్షన్స్ గురించి, అంటే ఎక్సెల్లో సమిఫ్ అండ్ కౌంటిఫ్ అండ్ సమిఫ్స్ అండ్ కౌంటిఫ్స్ ఈ 4 ఫంక్షన్స్ అనేవి, అంటే ఈ మల్టిపుల్ ఫంక్షన్స్ అనేవి ఎక్సెల్లో మనకి ఒకేసారి ఎలా యూజ్ అవుతాయి అండ్ ఏ సిచ్యువేషన్లో యూజ్ అవుతాయి అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. అంటే ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను, అది కూడా సింపుల్ ఫార్మేట్లో. అది ఎలా అంటే, ఇక్కడ నేను మల్టిపుల్ ఫంక్షన్స్ని అప్లై చేయడానికి దానికి తగ్గట్టు డేటాను కూడా సింపుల్ ఫార్మేట్లో తీసుకున్నాను. చూడండి, ప్రోడక్ట్, కేటగిరీ, కంపెనీ, సేల్స్ పర్సన్, క్వాంటిటీ, ప్రైస్, సిటీ అండ్ టోటల్ సేల్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ డేటాలోంచి ఇక్కడ నేను కొన్ని వాల్యూస్ని, అది ప్రోడక్ట్ కానీ, కంపెనీ కానీ, సేల్స్ పర్సన్ నేమ్ కానీ, సిటీ నేమ్ కానీ ఇక్కడ కండిషన్స్గా తీసుకున్నాను. అది సింగిల్ కండిషన్ కానీ, మల్టిపుల్ కండిషన్స్ కానీ. ఎందుకంటే ఇక్కడ మనం, అంటే ఇప్పుడు మనం అప్లై చేయబోయే ఫంక్షన్స్ అనేవి, అంటే మల్టిపుల్ ఫంక్షన్స్ అనేవి కండిషన్ని బేస్ చేసుకొని, అంటే కండిషన్ అంటే క్రైటీరియా వాల్యూని బేస్ చేసుకొని మనకి రిజల్ట్ అనేది చూపిస్తాయి. కాబట్టి ఇక్కడ నేను సింగిల్ కండిషన్తో పాటు మల్టిపుల్ కండిషన్స్ అనేవి తీసుకున్నాను. చూడండి ఎలా అంటే, ఇక్కడ మనం తీసుకున్న కండిషన్, అంటే సింగిల్ కండిషన్ కావచ్చు, మల్టిపుల్ కండిషన్స్ కావచ్చు, మనం తీసుకున్న కండిషన్ని బట్టి ఏ ఫంక్షన్ని ఎక్కడ ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ సింగిల్ కండిషన్ని బేస్ చేసుకుని అప్లై చేద్దాం. ఇక్కడ మనం సింగిల్ కండిషన్ ప్రోడక్ట్ మౌస్ అండ్ సిటీ విజయవాడ తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ప్రోడక్ట్ మౌస్ సేల్ కౌంట్, క్వాంటిటీ అండ్ టోటల్ సేల్ రిజల్ట్ అనేది తీయాలి. అది కూడా ఎలా అంటే, ప్రోడక్ట్ మౌస్ టోటల్ సేల్ కౌంట్ అనేది తీయాలి. అంటే టోటల్ ఎన్నిసార్లు సేల్ చేశారో దానికి సంబంధించిన కౌంట్ రిజల్ట్ అనేది తీయాలి. అలానే ఎంత క్వాంటిటీలో సేల్ చేశారో దానికి సంబంధించిన రిజల్ట్ అనేది తీయాలి. అలానే టోటల్ సేల్ ఎంత అనేది దానికి సంబంధించిన రిజల్ట్ అనేది తీయాలి. అలా తీయాలనుకుంటే అప్పుడు మనకి ఇక్కడ ఏ ఫంక్షన్స్ అప్లై అవుతాయి అంటే సమిఫ్ ప్లస్ కౌంటిఫ్. ఎందుకంటే సింగిల్ కండిషన్ని బేస్ చేసుకుని ఏ ఫంక్షన్స్ అయితే అప్లై అవుతాయో ఆ ఫంక్షన్స్ అనేది ఇక్కడ అప్లై అవుతాయి. చూడండి, ఫస్ట్ సేల్ కౌంట్లో ఈక్వల్ టు కౌంట్ ఇఫ్. చూడండి, ఇక్కడ కౌంట్ ఇఫ్ ఫంక్షన్ కనిపిస్తుంది. ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి. కౌంట్ ఇఫ్ ఫంక్షన్ ఓపెన్ అయ్యాక మనకు ఫస్ట్ అడిగేది రేంజ్లో ఏ రేంజ్ సెలెక్ట్ చేస్తామంటే, ఇక్కడ మనం తీసుకున్న కండిషన్ ఏంటి, క్రైటీరియా ఏంటి, ప్రోడక్ట్ మౌస్. కాబట్టి ప్రోడక్ట్కి సంబంధించిన రేంజ్ అనేది సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు క్రైటీరియాలో ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. మనం క్రైటీరియా వాల్యూ ఈ సెల్లో తీసుకున్నాం కాబట్టి ఈ సెల్ని క్లోజర్ బ్రాకెట్ ఎంటర్. చూడండి, ప్రోడక్ట్ మౌస్ అనేది 36 టైమ్స్ సేల్ అయింది అని మనకి రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఎంత క్వాంటిటీలో సేల్ చేశారో దానికి సంబంధించిన రిజల్ట్ కూడా రావాలి. కాబట్టి ఇక్కడ క్వాంటిటీలో సమ్ ఇఫ్ ఫంక్షన్ అనేది అప్లై అవుతుంది. ఎందుకంటే మనకి టోటల్ క్వాంటిటీ కావాలి కాబట్టి సమ్ ఇఫ్ ఫంక్షన్ని అప్లై చేస్తాం. ఈక్వల్ టు సమ్ ఇఫ్, ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి. సమ్ ఇఫ్ ఫంక్షన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక మనకి ఫస్ట్ అడిగేది రేంజ్లో ఏ రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలో తెలుసు కదా. ఇక్కడ మనం ఏ కండిషన్, అంటే ఏ క్రైటీరియా వాల్యూ అయితే తీసుకున్నామో దానికి సంబంధించిన రేంజ్ అనేది సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మనం తీసుకున్న కండిషన్ ఏంటి, ప్రోడక్ట్. కాబట్టి ప్రోడక్ట్ రేంజ్, నెక్స్ట్ క్రైటీరియా, దిస్ ఈజ్ ద క్రైటీరియా, ఇప్పుడు సమ్ రేంజ్లో ఏ రేంజ్ సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ మనకి ఏ రిజల్ట్ కావాలి, టోటల్ క్వాంటిటీ అనేది రావాలి. అంటే ఇప్పుడు ప్రోడక్ట్ మౌస్ 36 టైమ్స్ సేల్ అయింది. 36 టైమ్స్లో ఎంత క్వాంటిటీలో సేల్ అయిందో ఆ క్వాంటిటీ రిజల్ట్ అనేది రావాలి. కాబట్టి సమ్ రేంజ్లో క్వాంటిటీ రేంజ్ సెలెక్ట్ చేయండి. క్లోజర్ బ్రాకెట్ ఎంటర్. చూడండి, మనకి క్వాంటిటీ రిజల్ట్ అనేది యాడ్ అయింది. 957 క్వాంటిటీలో సేల్ అయింది అని చూపిస్తుంది. ఇప్పుడు టోటల్ సేల్ తీయాలి. ఇక్కడ టోటల్ సేల్ తీయాలంటే ఇక్కడ కూడా మనకి యూజ్ అయ్యే ఫంక్షన్ సమ్ ఇఫ్. చూడండి, ఈక్వల్ టు సమ్ ఇఫ్ ఫస్ట్ రేంజ్. ఇక్కడ మన కండిషన్ ఏంటి, ప్రోడక్ట్. కాబట్టి ప్రోడక్ట్ రేంజ్, నెక్స్ట్ క్రైటీరియా, దిస్ ఈజ్ ద క్రైటీరియా,
కామా ఇప్పుడు సమ్ రేంజ్. ఇక్కడ రిజల్ట్ ఏం కావాలి, టోటల్ సేల్ అనేది కావాలి. కాబట్టి ఇక్కడ టోటల్ సేల్స్ రేంజ్ సెలెక్ట్ చేయండి. క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. చూడండి మనకి టోటల్ సేల్ అనేది యాడ్ అయింది. ప్రోడక్ట్ మౌస్ సేల్ కౌంట్ వచ్చి 36, టోటల్ క్వాంటిటీ వచ్చి 957, టోటల్ సేల్ వచ్చి ఇంత. ఇలా మనకి ఈ మల్టిపుల్ ఫంక్షన్స్ అనేవి అంటే సమ్ ఇఫ్తో పాటు కౌంట్ ఇఫ్ ఫంక్షన్ అనేది ఒకేసారి ఈ టైప్ సిచ్యువేషన్స్లో యూజ్ అవుతాయి. ఇప్పుడు సిటీ నేమ్ని బేస్ చేసుకుని ఇక్కడ రిజల్ట్ అనేది తీద్దాం. ఎలా అంటే విజయవాడ సిటీలో ఎన్నిసార్లు సేల్ చేశారు, దానికి సంబంధించిన రిజల్ట్ అండ్ టోటల్ సేల్ ఎంత అనేది తీయాలి. కాబట్టి ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ రేంజ్. ఇక్కడ రేంజ్లో ఏ రేంజ్ సెలెక్ట్ చేయాలో తెలుసు కదా. ఇక్కడ మనం కండిషన్ అంటే క్రైటీరియా వాల్యూ ఏదైతే తీసుకుంటామో దానికి సంబంధించిన రేంజ్. ఇక్కడ ఏం తీసుకున్నాం, సిటీ తీసుకున్నాం కాబట్టి సిటీ రేంజ్ కామా ఇప్పుడు క్రైటీరియా. దిస్ ఈజ్ ద క్రైటీరియా. క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. విజయవాడ సిటీలో 29 టైమ్స్ సేల్ చేశారు అని చూపిస్తుంది. ఇప్పుడు టోటల్ సేల్ ఈక్వల్ టు సమ్ ఇఫ్ ఫస్ట్ రేంజ్. రేంజ్లో ఏ రేంజ్ సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ మనం క్రైటీరియా ఏదైతే తీసుకున్నామో దానికి సంబంధించిన రేంజ్. సిటీ తీసుకున్నాం కాబట్టి సిటీ రేంజ్ కామా నెక్స్ట్ క్రైటీరియా. దిస్ ఈజ్ ద క్రైటీరియా కామా ఇప్పుడు సమ్ రేంజ్. సమ్ రేంజ్లో ఇక్కడ టోటల్ సేల్ కావాలి కాబట్టి టోటల్ సేల్స్ రేంజ్. క్లోజ్డ్ బ్రాకెట్ ఎంటర్. చూడండి విజయవాడ సిటీలో సేల్ కౌంట్ అండ్ టోటల్ సేల్ అంటే విజయవాడ సిటీలో టోటల్ ఎన్నిసార్లు సేల్ చేశారు అండ్ టోటల్ సేల్ ఎంత అనేది రిజల్ట్గా తీయాలనుకుంటే మనకి యూజ్ అయ్యే ఫంక్షన్స్ సమ్ ఇఫ్ ప్లస్ కౌంట్ ఇఫ్. అంటే ఎక్కడైతే మనకి సింగిల్ కండిషన్ ఉంటుందో అక్కడ మనకి సింగిల్ కండిషన్ని బేస్ చేసుకుని మనకి రిజల్ట్ అనేది చూపిస్తుందో ఆ ఫంక్షన్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ని బేస్ చేసుకొని రిజల్ట్ అంటే సమ్ ఇఫ్స్ అండ్ కౌంట్ ఇఫ్స్ ఫంక్షన్స్ అనేవి మల్టిపుల్ కండిషన్స్ని బేస్ చేసుకుని మనకు రిజల్ట్ అనేది చూపిస్తాయి. కాబట్టి ఆ ఫంక్షన్స్ని ఇక్కడ యూజ్ చేస్తాం, అప్లై చేస్తాం. చూడండి ఫస్ట్ సేల్ కౌంట్. ఎలా అంటే మైక్రోసాఫ్ట్కి సంబంధించిన మౌస్ని ఎన్నిసార్లు సేల్ చేశారు అండ్ ఎంత క్వాంటిటీలో సేల్ చేశారు, టోటల్ సేల్ ఎంత అనేది రిజల్ట్ తీయాలి. చూడండి ఈక్వల్ టు కౌంట్ ఇప్స్ ఫంక్షన్ ఓపెన్ అవ్వగానే మనకి ఫస్ట్ అడిగేది క్రైటీరియా రేంజ్ 1. ఇక్కడ మనం 2 కండిషన్స్ తీసుకున్నాం అంటే 2 క్రైటీరియా వాల్యూస్ తీసుకున్నాం. ఒకటి కంపెనీ, ఇంకొకటి ప్రోడక్ట్. కాబట్టి ఇక్కడ క్రైటీరియా రేంజ్ 1లో ఫస్ట్ కండిషన్కి సంబంధించిన అంటే ఫస్ట్ క్రైటీరియా వాల్యూకి సంబంధించిన రేంజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ క్రైటీరియా ఏంటి, కంపెనీ. కాబట్టి కంపెనీ రేంజ్ సెలెక్ట్ చేయండి కామా ఇప్పుడు క్రైటీరియా 1 ఏంటంటే మనం సెలెక్ట్ చేసిన రేంజ్లో క్రైటీరియా వాల్యూ ఏంటి అంటే కండిషన్ ఏంటి. ఇక్కడ మనం ఈ సెల్లో తీసుకున్నాం, క్రైటీరియా వాల్యూ అనేది ఈ సెల్లో తీసుకున్నాం కాబట్టి ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. దిస్ ఈజ్ ద క్రైటీరియా కామా ఇప్పుడు క్రైటీరియా రేంజ్ 2. ఇప్పుడు సెకండ్ కండిషన్కి సంబంధించిన రేంజ్ సెలెక్ట్ చేయాలి. సెకండ్ కండిషన్ ఏంటి అంటే సెకండ్ క్రైటీరియా ఏంటి, ప్రోడక్ట్. కాబట్టి ప్రోడక్ట్ రేంజ్ కామా ఇప్పుడు క్రైటీరియా 2 ఏంటంటే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన రేంజ్లో కండిషన్ ఏంటి అంటే క్రైటీరియా ఏంటి. ఇక్కడ మనం ఈ సెల్లో తీసుకున్నాం సెకండ్ క్రైటీరియా అనేది ప్రోడక్ట్ మౌస్. కాబట్టి దిస్ సెల్ ఈజ్ ద సెకండ్ క్రైటీరియా. క్లోజ్ ద బ్రాకెట్ ఎంటర్. చూడండి మైక్రోసాఫ్ట్కి సంబంధించిన మౌస్ని 5 టైమ్స్ సేల్ చేశారు అని చూపిస్తుంది. ఇప్పుడు ఎంత క్వాంటిటీలో సేల్ చేశారో తీద్దాం. ఇక్కడ సమ్ ఇప్స్ ఫంక్షన్ అప్లై అవుతుంది. సమ్ ఇప్స్ ఫస్ట్ సమ్ రేంజ్. ఇక్కడ ఫస్ట్ సమ్ రేంజ్ అడుగుతుంది. ఏ రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి రిజల్ట్ ఏం కావాలి, టోటల్ క్వాంటిటీ కావాలి. కాబట్టి క్వాంటిటీ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి కామా ఇప్పుడు క్రైటీరియా రేంజ్ 1లో ఫస్ట్ కండిషన్కి సంబంధించిన అంటే ఫస్ట్ క్రైటీరియా వాల్యూకి సంబంధించిన రేంజ్. కాబట్టి కంపెనీ ఫస్ట్ కండిషన్ కామా ఇప్పుడు క్రైటీరియా 1 దిస్ సెల్ ఈజ్ ద క్రైటీరియా ఫస్ట్ క్రైటీరియా కామా ఇప్పుడు క్రైటీరియా రేంజ్ 2లో సెకండ్ కండిషన్ అంటే సెకండ్ క్రైటీరియాకి సంబంధించిన రేంజ్
సెకండ్ క్రైటీరియా వచ్చి ప్రోడక్ట్ రేంజ్, కామా ఇప్పుడు క్రైటీరియా 2, దిస్ సెల్ ఈజ్ సెకండ్ క్రైటీరియా, క్లోజర్ బ్రాకెట్ ఎంటర్. చూడండి మనకి 115 క్వాంటిటీలో సేల్ అయింది. ఇప్పుడు టోటల్ సేల్ కూడా తీద్దాం. చూడండి ఈక్వల్ టు సమ్ ఏప్స్, ఫస్ట్ సమ్ రేంజ్లో ఏ రేంజ్ సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ మనకి రిజల్ట్ ఏం కావాలి, టోటల్ సేల్ కావాలి. కాబట్టి టోటల్ సేల్స్ రేంజ్, కామా క్రైటీరియా రేంజ్ 1 కంపెనీ, కామా క్రైటీరియా 1, దిస్ సెల్ ఇస్ ద క్రైటీరియా ఫస్ట్ క్రైటీరియా, కామా క్రైటీరియా రేంజ్ 2 ప్రోడక్ట్ రేంజ్, కామా క్రైటీరియా 2, దిస్ సెల్ ఈజ్ ద సెకండ్ క్రైటీరియా, క్లోజర్ బ్రాకెట్ ఎంటర్. చూడండి మనకి టోటల్ సేల్ వచ్చింది. ఇలా మనకి ఒక కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్ అనేది ఎన్నిసార్లు సేల్ అయింది అండ్ ఎంత క్వాంటిటీలో సేల్ అయింది అండ్ టోటల్ సేల్ ఎంత అనేది రిజల్ట్గా తీయాలనుకుంటే, అంటే రిజల్ట్గా చూడాలనుకుంటే అప్పుడు మనకి ఈ మల్టిపుల్ ఫంక్షన్స్ అనేవి ఇలా యూజ్ అవుతాయి. అది కూడా మనం తీసుకున్న కండిషన్స్ని బట్టి, అంటే సింగిల్ కండిషన్ ఉన్న చోట సింగిల్ కండిషన్కి సంబంధించిన ఫంక్షన్స్, ఎక్కడైతే మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయో అక్కడ మనకి మల్టిపుల్ కండిషన్స్ని బేస్ చేసుకొని రిజల్ట్ అనేది ఏ ఫంక్షన్ అనేది మనకి చూపిస్తుందో ఆ ఫంక్షన్స్. అలానే ఇక్కడ కూడా అప్లై చేద్దాం. ఇక్కడ మనకి సిటీ ప్రోడక్ట్ ఎలా అంటే వరంగల్ సిటీలో ప్రోడక్ట్ మౌస్ అనేది ఎన్నిసార్లు సేల్ చేశారు, అలానే ఎంత క్వాంటిటీలో సేల్ చేశారు, అలానే టోటల్ సేల్ రిజల్ట్ కూడా తీయాలి. చూడండి ఫస్ట్ సేల్ కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ఏప్స్, ఫస్ట్ క్రైటీరియా రేంజ్ 1, ఫస్ట్ క్రైటీరియా వాల్యూకి సంబంధించిన రేంజ్. ఫస్ట్ క్రైటీరియా ఏంటి, సిటీ రేంజ్, కామా క్రైటీరియా 1, దిస్ సెల్ ఈజ్ ద సిటీ ఈజ్ ద క్రైటీరియా, కామా ఇప్పుడు క్రైటీరియా రేంజ్ 2, సెకండ్ క్రైటీరియా వాల్యూకి సంబంధించిన రేంజ్, ప్రోడక్ట్ రేంజ్, క్రైటీరియా 2, దిస్ సెల్ ఈజ్ ద సెకండ్ క్రైటీరియా, ప్రోడక్ట్, క్లోజర్ బ్రాకెట్ ఎంటర్. చూడండి వరంగల్ సిటీలో ప్రోడక్ట్ మౌస్ అనేది 5 times సేల్ అయింది అని మనకి రిజల్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు ఎంత క్వాంటిటీలో సేల్ అయిందో ఆ రిజల్ట్ కూడా తీద్దాం. ఈక్వల్ టు ఇక్కడ సమ్ ఏప్స్, ఫస్ట్ సమ్ రేంజ్లో ఏ రేంజ్ సెలెక్ట్ చేస్తామంటే ఇక్కడ మనకి ఏ రిజల్ట్ కావాలి, క్వాంటిటీ కావాలి. కాబట్టి క్వాంటిటీ రేంజ్ సెలెక్ట్ చేయండి, కామా క్రైటీరియా రేంజ్ 1, ఫస్ట్ క్రైటీరియా సిటీ వరంగల్, సిటీ రేంజ్, కామా క్రైటీరియా 1, దిస్ సెల్ ఈజ్ ద క్రైటీరియా, సిటీ ఈజ్ ద క్రైటీరియా, కామా క్రైటీరియా రేంజ్ 2, సెకండ్ క్రైటీరియా వచ్చి ప్రోడక్ట్ రేంజ్, కామా క్రైటీరియా 2, దిస్ సెల్ ఈజ్ ద సెకండ్ క్రైటీరియా, క్లోజర్ బ్రాకెట్ ఎంటర్. క్వాంటిటీ వచ్చి 141 క్వాంటిటీలో సేల్ అయింది అని చూపిస్తుంది. ఇప్పుడు టోటల్ సేల్ ఈక్వల్ టు సమ్ ఏప్స్, ఫస్ట్ సమ్ రేంజ్, ఇక్కడ మనకి ఏం కావాలి, టోటల్ సేల్ కావాలి. కాబట్టి టోటల్ సేల్స్ రేంజ్, కామా ఇప్పుడు క్రైటీరియా రేంజ్ 1, ఫస్ట్ క్రైటీరియా సిటీ రేంజ్, కామా క్రైటీరియా 1, దిస్ సెల్ ఈజ్ ద ఫస్ట్ క్రైటీరియా, కామా క్రైటీరియా రేంజ్ 2, సెకండ్ క్రైటీరియా వచ్చి ప్రోడక్ట్ రేంజ్, కామా క్రైటీరియా 2, దిస్ సెల్ ఈజ్ ద సెకండ్ క్రైటీరియా, క్లోజర్ బ్రాకెట్ ఎంటర్. ఇలా మనం ఒక సిటీలో ఒక ప్రోడక్ట్ని ఎన్నిసార్లు సేల్ చేశారు అండ్ ఎంత క్వాంటిటీలో సేల్ చేశారు అండ్ టోటల్ సేల్ ఎంత అనేది రిజల్ట్గా తీయాలనుకుంటే ఇలా తీయచ్చు, మల్టిపుల్ ఫంక్షన్స్ని యూజ్ చేసి. ఇప్పుడు అలానే ఇక్కడ కూడా అప్లై చేద్దాం. ఇక్కడ మనకి 3 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి సేల్స్ పర్సన్, కంపెనీ అండ్ ప్రోడక్ట్. ఎలా అంటే సేల్స్ పర్సన్ ఒక కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్ని ఎన్నిసార్లు సేల్ చేశాడు, ఎంత క్వాంటిటీలో సేల్ చేశాడు అండ్ టోటల్ సేల్ ఎంత అనేది రిజల్ట్గా తీయాలి. కాబట్టి ఇక్కడ కూడా మనకి సమ్ ఏప్స్తో పాటు కౌంట్ ఏప్స్ ఫంక్షన్స్ అనేవి యూజ్ అవుతాయి. చూడండి ఫస్ట్ సేల్ కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ఏప్స్, ఫస్ట్ క్రైటీరియా రేంజ్ 1, ఫస్ట్ క్రైటీరియా ఏంటి, సేల్స్ పర్సన్ రేంజ్, కామా క్రైటీరియా 1,
this cell is the first criteria, salesperson, comma criteria range 2. Second criteria ఏంటి? కంపెనీ లాజిటెక్, company range, comma criteria 2. This cell is the second criteria, company is the second criteria, comma ఇప్పుడు క్రైటీరియా రేంజ్ 3. థర్డ్ క్రైటీరియా ఏంటి? ప్రోడక్ట్, కాబట్టి ప్రోడక్ట్ రేంజ్, కామా క్రైటీరియా 3. దిస్ సెల్ ఈస్ ద థర్డ్ క్రైటీరియా, ప్రోడక్ట్ ఈస్ ద థర్డ్ క్రైటీరియా. క్లోజర్ బ్రాకెట్ ఎంటర్. చూడండి, సేల్స్ పర్సన్ రవికుమార్ లాజిటెక్కి సంబంధించిన మౌస్ని 6 times సేల్ చేశారు అని మనకి రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు అలానే క్వాంటిటీ, ఎంత క్వాంటిటీలో సేల్ చేశారో దానికి సంబంధించిన రిజల్ట్ కూడా తీద్దాం. ఈక్వల్ టు సమ్ ఏప్స్, ఫస్ట్ సమ్ రేంజ్. ఇక్కడ సమ్ రేంజ్లో ఏ రేంజ్ సెలెక్ట్ చేసుకుంటామంటే ఇక్కడ మనకి ఏ రిజల్ట్ అయితే కావాలో దానికి సంబంధించిన రేంజ్. ఇక్కడ ఏం కావాలి? క్వాంటిటీ కావాలి, కాబట్టి క్వాంటిటీ రేంజ్, కామా ఇప్పుడు క్రైటీరియా రేంజ్ 1. ఫస్ట్ క్రైటీరియా ఏంటి? సేల్స్ పర్సన్ రేంజ్, కామా క్రైటీరియా 1. దిస్ సెల్ ఈస్ ద ఫస్ట్ క్రైటీరియా, సేల్స్ పర్సన్, కామా ఇప్పుడు క్రైటీరియా రేంజ్ 2. సెకండ్ క్రైటీరియా ఏంటి? కంపెనీ రేంజ్, కామా క్రైటీరియా 2. సెకండ్ క్రైటీరియా వచ్చి దిస్ సెల్, కంపెనీ ఈజ్ ద సెకండ్ క్రైటీరియా, కామా ఇప్పుడు క్రైటీరియా రేంజ్ 3. థర్డ్ క్రైటీరియా ఏంటి? ప్రోడక్ట్ రేంజ్, కామా క్రైటీరియా 3. దిస్ సెల్, ప్రోడక్ట్ ఈజ్ ద థర్డ్ క్రైటీరియా. క్లోజర్ బ్రాకెట్ ఎంటర్. మన క్వాంటిటీ వచ్చి 146 అని చూస్తుంది. ఇప్పుడు టోటల్ సేల్ అనేది తీద్దాం. ఈక్వల్ టు సమ్ ఏప్స్, ఫస్ట్ సమ్ రేంజ్. ఇక సమ్ రేంజ్లో ఏ రేంజ్ సెలెక్ట్ చేస్తామంటే ఇక్కడ మనకి ఏ రిజల్ట్ అయితే కావాలో దానికి సంబంధించిన రేంజ్. టోటల్ సేల్ కావాలి కాబట్టి టోటల్ సేల్స్ రేంజ్, కామా ఇప్పుడు క్రైటీరియా రేంజ్ 1. ఫస్ట్ క్రైటీరియా సేల్స్ పర్సన్, కామా criteria 1. this cell is the first criteria, comma criteria range 2. company is the second criteria, company range, comma criteria 2. this cell is the second criteria, comma criteria range 3. third criteria వచ్చి product range, comma criteria 3. this cell is the criteria 3. now close bracket enter. ఇలా మనం ఒక పర్సన్ ఒక కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్ని ఎన్నిసార్లు సేల్ చేశాడు అండ్ ఎంత క్వాంటిటీలో సేల్ చేశాడు అండ్ టోటల్ సేల్ ఎంత అనేది రిజల్ట్గా తీయాలనుకుంటే, అంటే రిజల్ట్గా చూడాలి అనుకుంటే అప్పుడు మనకి ఈ మల్టిపుల్ ఫంక్షన్స్ అనేవి ఒకేసారి యూజ్ అవుతాయి. అది కూడా మనం తీసుకునే కండిషన్ని బట్టి. అది మల్టిపుల్ కండిషన్స్ అయితే మల్టిపుల్ కండిషన్స్ని బేస్ చేసుకొని ఏ ఫంక్షన్స్ అనేవి మనకి రిజల్ట్ అనేది చూపిస్తాయో ఆ ఫంక్షన్స్. అదే సింగిల్ కండిషన్ తీసుకుంటే సింగిల్ కండిషన్ని బేస్ చేసుకుని ఏ ఫంక్షన్స్ అనేవి మనకి రిజల్ట్ అనేది చూపిస్తాయో ఆ ఫంక్షన్స్. ఇలా మనకి సమ్ఇఫ్ అండ్ కౌంటిఫ్ అండ్ సమ్ఇఫ్స్ అండ్ కౌంటిఫ్స్ మల్టిపుల్ ఫంక్షన్స్ అనేవి ఒకేసారి ఈ టైప్ సిచ్యువేషన్లో యూజ్ అవుతాయి. ఈ టైప్ సిచ్యువేషన్ అంటే ఇక్కడ నేను సింపుల్ ఫార్మేట్లో చూపించాను, కానీ రియల్ లైఫ్ సిచ్యువేషన్లో కూడా ఈ మల్టిపుల్ ఫంక్షన్స్ అనేవి ఇదే టైప్లో యూజ్ అవుతాయి, అంటే ఇదే టైప్లో యూజ్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఎక్సెల్లో సమ్ఇఫ్ అండ్ కౌంటిఫ్ అండ్ సమ్ఇఫ్స్ అండ్ కౌంటిఫ్స్ ఈ మల్టిపుల్ ఫంక్షన్స్ అనేవి మనకి ఎక్సెల్లో ఒకేసారి ఎలా యూజ్ అవుతాయి అండ్ ఎటువంటి సిచ్యువేషన్లో యూజ్ అవుతాయో చూశారుగా, అంటే నేర్చుకున్నారుగా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి.